అందరికీ నమస్కారం. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి కల్తీ అంశం చుట్టూ నెలకొన్నటువంటి వివాదం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఈ కేసులో వచ్చినటువంటి ఆరోపణలు, వాటిపై జరిగిన దర్యాప్తు, సిట్ నివేదికలు ఇవన్నీ ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. దానిపైన సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది అంటూ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి వింత పోకడలు అన్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందండి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అధ్యక్షతన ఒక ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఆర్డర్లు జారీ చేస్తుంది. గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి నెయ్యి సేకరణ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయా, సిట్ దర్యాప్తు విధానం ఎలా సాగింది, ఎన్డీడీబీ నివేదికలో ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయి, ఈ మొత్తం వ్యవహారాన్ని కమిషన్ లోతుగా పరిశీలించనుంది. అయితే ఏకసభ్య కమిషన్ అనే మాట వినగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే సిట్ విచారణ జరిగిపోయిన నేపథ్యంలో మళ్ళీ కమిషన్ ఎందుకు అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు ఈ ఏకసభ్య కమిషన్ కి ఏర్పాటు చేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి ఎవరు, అసలు ఈ దినేష్ కుమార్ ఎవరు? 1983 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ పరిపాలనా విషయంలో కావచ్చు, క్రమశిక్షణ విషయంలో కావచ్చు, నిబద్ధత, స్పష్టమైనటువంటి నిర్ణయాలకు గాను ప్రత్యేక గుర్తింపు పొందారు ఆయన. ఫైల్ అంటే కేవలం పేపర్ కాదు, ప్రజల జీవితాలను ప్రభావితం చేసేటటువంటి నిర్ణయం అనే అవగాహనతో పనిచేసినటువంటి అధికారిగా ఆయనకు చాలా పెద్ద పేరుంది. పౌర సరఫరాలు, ఆహార శాఖ వంటి విభాగాల్లో పనిచేసినటువంటి అనుభవం ఆయనకు చాలా ఉంది. సరఫరా వ్యవస్థలపై ఉండేటటువంటి లోపాలపైన లోతైనటువంటి అవగాహన కల్పించింది కూడా ఆయనకి ఈ వ్యవహారాల్లో. నాణ్యత, పారదర్శకత, బాధ్యత ఈ మూడు ఆయన పనిచేసినటువంటి ప్రతి విభాగంలో వినిపించేటటువంటి పదాలు. వ్యక్తిగత అనుబంధాలు, రాజకీయ ఒత్తిళ్లు పక్కన పెట్టి నిబంధనల ప్రకారం వ్యవహరించేటటువంటి ధోరణి ఆయన ప్రత్యేకత అని చెప్పవచ్చు. నిర్ణయాల్లో వెనకడుగు వేయకపోవడం, వ్యవస్థ బలంగా ఉండాలంటే కూడా బలంగా ఉండాలనేటటువంటి నమ్మకం ఆయన కెరియర్ మొత్తంలో కనిపించింది. ప్రభుత్వం ఎందుకు ఆయన్నే ఎంపిక చేసింది అంటే అనుభవం ఉన్న అధికారులు చాలా మందే ఉన్నా ఒత్తిడులకు లొంగని నైతిక ధైర్యం ఉన్నటువంటి అధికారులే క్లిష్టమైనటువంటి విచారణలకు అవసరం. సమస్య మూలాన్ని కనుక్కోవాలనేటటువంటి ధోరణి, ప్రతి కోణంలో విశ్లేషించేటటువంటి అలవాటు, ఇవే ఆయన ఎంపికకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. కమిషన్ నియామకం చట్టబద్ధమేనా అంటే వైసీపీ నేతలు ఈ కమిషన్ నియామకం చట్ట విరుద్ధమని వాదిస్తున్నారు. అయితే న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి విచారణ కమిషన్ ఏర్పాటు చేసేటటువంటి అధికారం ఉంది. సిట్ క్రిమినల్ కోణంలో దర్యాప్తు చేస్తే ఈ కమిషన్ విధానపరమైనటువంటి నిర్ణయాలు, టెండర్ ప్రక్రియ, వ్యవస్థాగత లోపాలను పరిశీలిస్తోంది. కాబట్టి పరిధులు వేరుగా ఉన్నంత వరకు కమిషన్ నియామకం చట్టబద్ధమేనని నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఇక ముందు ఏమవుతుంది, అసలు ఏకసభ్య కమిషన్ వల్ల ఏమవుతుంది, ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, పాత్రధారుల పాత్ర నిర్ణయాల వెనక ఉన్నటువంటి వ్యవస్థాగత లోపాలు, ఈ మొత్తం వ్యవహారాన్ని కమిషన్ విశ్లేషించనుంది. బాధ్యుల గుర్తింపు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా మార్గదర్శక సూచనలు ఇవ్వడం కూడా కమిషన్ లక్ష్యంగా ఉండొచ్చు. అందుకే ఈ విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి చాలా నెలకొంది. దినేష్ కుమార్ విచారణ ఎంత లోతుగా సాగుతుంది, ఎవరి పేర్లు బయటకు వస్తాయి, వ్యవస్థాగత సంస్కరణలకు దారితీస్తుందా అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న. చూద్దాం ఈ కమిషన్ నివేదిక రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. ఈ అంశంపై మీ విలువైనటువంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి కొత్తవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతున్న అప్పటి వరకు సెలవు. జై హింద్.